వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొడుతుందా లేదా? ఎందుకంటే వైసీపీ పార్టీ హ్యాట్రిక్ని టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అది అడ్డుకోగలుగుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఏపీలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా ఈసారి ఆ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి అసెంబ్లీ సీట్లలో ఇక్కడ మనం చూసినట్లయితే మాడుగులు కూడా ఒకటి ఉన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గ మాడుగులకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చీడకాడ, దేవరపల్లి, కోటపాడు మండలాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు. అంటే ఇక్కడ జనాభా పరంగా కనుక మనం చూసినట్లయితే ఒక రకంగా ఇక్కడ కొప్పుల వెలమ సామాజిక వర్గం ఏదైతే ఉందో వారు ఎక్కువగా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాపులు కూడా, ఎస్సీలు, అలాగే గౌరవులు కూడా ఇక్కడ ఉంటారు. రాజకీయంగా కొప్పుల వాళ్ళు కావచ్చు, వెలమ వాళ్ళ యొక్క ఆధిపత్యం అయితే ఉందో ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాపులకు వీటితో పోటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ పర్టికులర్ సెగ్మెంట్లో అయితే టీడీపీ పార్టీ ఆవిర్భావించడానికి ముందు నుండి కూడా ఇక్కడ మాడుగులతో 6 ఎన్నికలు అయితే జరిగినాయి. ఇందులో 1952 సంవత్సరంలో జరిగినటువంటి కృషికార్ లోక్ పార్టీ అనే ఒక పార్టీ, ఆ తర్వాత 1955లో ప్రజా సోషలిస్ట్ పార్టీ, 1962లో తెన్నేటి విశ్వనాథం ఇండిపెండెంట్గా కూడా ఇక్కడ గెలిచారు. 1967 అలాగే 1972 ఎన్నికల్లో కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 1978లో తిరిగి మళ్ళీ ఇండిపెండెంటే ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భించిన తర్వాత 9 ఎన్నికలు అయితే జరిగినాయి. అందులో 6 సార్లు కూడా అంటే 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఇన్ని సార్లు కూడా 6 సార్లు కూడా టీడీపీ గెలిచింది. కేవలం 2004లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత మనం చూసినట్లయితే 2 సార్లు అంటే 2014, 2019 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది. కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీ ఇప్పుడు రీసెంట్గానే కాబట్టి వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా ఈడ బూడి ముత్యాల నాయుడు గారు ఇక్కడ గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన గెలిచాక కూడా ఆయన జగన్ రెండోసారి క్యాబినెట్లో కూడా డిప్యూటీ సీఎం అయ్యే విధంగా కూడా చేశారు. అయితే 2 సార్లు కూడా ఇక్కడ ఆయన మెజారిటీ కేవలం 3-4 వేలకు మాత్రమే వచ్చింది. దానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే 2014 ఎన్నికల్లో కూడా పొత్తుల్లో భాగంగా వెళ్ళారు. అప్పుడు కొంత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడ టీడీపీకి అనుకూలంగా ఉండింది కాబట్టి అప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి కొంత వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచాయి కాబట్టి, గాలులు వీచాయి కాబట్టి అది వైసీపీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏవైతే నవరత్నాల పథకాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వరాలు ఏదైతే కురిపించారో అప్పుడు ఆ వరాల ప్రకారం అక్కడ 100% ఆయన గెలిచాడని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ కొంత ఇప్పుడు మనం ఏదైతే కులస్తులు ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఆయన 2 సార్లు అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. దీన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఆయన ఎంత గట్టి పోటీని కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే 2-3 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు కాబట్టి టీడీపీ నుండి కూడా అంత గట్టి పోటీ ఉంది. ఇప్పుడు ఈసారి మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన ఇక వీలైతే బీజేపీ పార్టీలు, ఈ 3 పార్టీలు కూడా వస్తాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కనుక చూసినట్లయితే వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి బూడి ముత్యాలరావు నాయుడు గారికి ఈసారి హ్యాట్రిక్ ఏదైతే అనుకుంటున్నారో ఆయన ముఖ్యంగా ఓవరాల్గా కాదు కానీ ఈ పర్టికులర్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మాత్రం వైసీపీ పార్టీకి హ్యాట్రిక్ కొట్టాలంటే చాలా తీవ్రంగా ఇక్కడ శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. కాబట్టి ఇదే తరహాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే అనేక నియోజకవర్గాల్లో కూడా కొంత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఎందుకంటే సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు లేదు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ అంటూ లేకపోయిందనే ఒక విధానాన్ని
వీళ్ళంతా మేధా వర్గం కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీరంతా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మనకు కూడా జనరల్గా అర్థమైపోతుంది. మెచ్యూర్డ్‌గా ఉన్నటువంటి వర్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% కూడా ఇక్కడ వైసీపీకి ఓటేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఈసారి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా? లేదా మళ్ళీ వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందా? అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.